ఆ, ఆ, అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. చిన్ని ప్రార్థన చేద్దామండి. చిన్ని ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపల దేవ, వందరములైనా ఎంతవరకునైనా మరి పాటలు ఎందుకు తోడుకున్న దేవ, వాక్య భాగంలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి. గతించిన వారమంతా కాపాడి భద్రపరిచిన నీ పిరి బిడ్డలు ఈ సమయమందు మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించారు, మిమ్మల్ని గణపరిచారు, మిమ్మల్ని మహిమపరిచారు కనుక తండ్రి, మరి వాక్యం చేత నీ బిడ్డలు మా అందరితో మాట్లాడండి. చదవని లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. ఇదిగోనైనా మరి నిలబడిన దాసుని మరుగుపరచండి. దాసులు మాకు అంతలో వచ్చి మాట్లాడమని, మీ ఆత్మ సహాయాన్ని ఈ సమయం ముందు నీ బిడ్డలు మా అందరికీ దయచేయమని, ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనస్సు, ఆనందించే ఆత్మను దయచేదురుగా కానీ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం మందు మనము దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. చదవబడినటువంటి వాక్య భాగమును మనం చూసినట్లయితే అబిగయలు గురించి చెప్పబడినటువంటి మాట, తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను అంగీకరించి నీ మనవి అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. భక్తి కలిగినటువంటి వ్యక్తులు, భక్తి కలిగినటువంటి వారు, దేవుని అందు విశ్వాసం వచ్చిన వారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడన్నటువంటి సత్యాన్ని ఈ సందర్భం మనకు జ్ఞాపకం చేస్తుంది. గమనించినట్లయితే దావీదు అబిగయలు భర్త అయినటువంటి నాబాలుకు ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి పురుషులందరినీ చంపడానికి కత్తి తీసుకుని 200 మందిని ఎంటబెట్టుకుని బయలుదేరి వస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూడగలుగుతాం ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే నాబాలు అబిగయలు యొక్క మన భర్తగా మనం చూస్తున్నాం. అయితే దావీదుకు నాబాలు మీద కోపం వచ్చింది. దావీదుకు నాబాలు మీద మరి కోపం వచ్చి దావీదు 200 మంది సైనికులను తీసుకుని వెంట పెట్టుకుని నాబాలు కుటుంబంలో మగవారిని అందరిని చంపడానికి బయలుదేరి వస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని అబిగయలు దగ్గర ఉన్నటువంటి ఒక సేవకుడు చూసి విని పరుగున అబిగయలు దగ్గరికి వచ్చాడు. పరుగున అబిగయలు దగ్గరికి వచ్చాడు. అతడు భయపడుతూ ఒళ్ళంతా వణుకుపోతూ అబిగయలు దగ్గరికి వచ్చినప్పుడు, అబిగయలు దగ్గరికి వచ్చిన తర్వాత అతడు చెప్తున్నటువంటి మాటలు మనము 14వ వచనాన్ని మనము చదువుకుంటామండి. చూడండి, 25వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. చదవండి ఒకసారి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయినటువంటి అబిగయలు తిట్లెను, అమ్మా, దావీదు అరణ్యముల నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకే దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అమ్మా, నేను ఒక మాట చెప్తాను నీకు, నేను ఒక మాట నీకు తెలియజేస్తాను. ఏమిటంటే, అది దావీదు దూత చేత భర్త దగ్గరికి ఒక వర్తమానం పంపించాడు. దావీదు అంటే దేవుడు రాజుగా ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. అప్పటికే దేవుడు దావీదును రాజుగా ఏర్పాటు చేస్తాడు. కానీ సమూయేలు సౌలు దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తుంటే దావీదు సౌలుకు దొరకకుండా దూరంగా పారిపోతూ తిరుగుతున్న సందర్భాలు అవి. అటువంటి సందర్భాల్లో దావీదు ఏం చేసేవాడంటే అరణ్య మార్గాలలో నివసించేవాడు. సౌలుకు దూరంగా తిరుగుతూ తన జీవితాన్ని గడుపుతున్నటువంటి సందర్భాలు అవి. అడవిలో ఉండేవాడు, సౌలుకు దూరంగా ఉండేవాడు. సౌలుకు కనపడకుండా సౌలును ఎదిరించవచ్చు దావీదు సౌలును ఎదిరించవచ్చు. కానీ దావీదుకు దేవుని కృప ఉంది. సౌలును చంపడానికి కూడా దేవుడు కృప అనుగ్రహిస్తాడు. ఎందుకంటే సౌలు రాజుగా ఉండకుండా నిన్ను తిరస్కరించాను, నేను విసర్జించాను కనుక దావీదును అభిషేకించని సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు వెళ్ళి దావీదును రాజుగా అభిషేకించాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అయితే సౌలు ఏం చేశాడు? దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ దావీదును తరుముతున్న సందర్భంలో దావీదు ఏం చేశాడు?
సౌలును ఏం ముట్టుకోకూడదు, సౌలు మీద మనము యుద్ధం చేయకూడదు. కారణం ఏంటి? సౌలును కూడా దేవుడే అభిషేకించాడు కనుక, సౌలును కూడా దేవుడే ఏర్పాటు చేశాడు కనుక ఇశ్రాయేలుకు రాజుగాను మనము సౌలు జోలికి మనం వెళ్ళకూడదు. సౌలుతో వ్యతిరేకంగా మన యుద్ధము చేయకూడదు. దానికి సమాధానం దేవుడే చెప్తాడు, తీర్పు కూడా దేవుడే అతనికి చెప్తాడు కనుక మనము అతన్ని ఎదిరించకుండా అతనికి భయపడినా కానీ మనము అటు ఇటు వెళ్ళి అతను దూరంగా ఉంటే బాగుంటుందని పారిపోయి అరణ్యవాసం చేస్తున్నాడు దావీదు గారు. ఇది దావీదు తప్పిదం కాదండి ప్రియమైన బిడ్డలారా. అభిషేకించిన వారిని ముట్టకూడదని దావీదుకు తెలుసు. అందుకే దావీదు యుద్ధం చేస్తే సౌలును దావీదు యుద్ధం చేసుకుంటే సౌలు ఓడిపోతాడు, దావీదు గెలుస్తాడు. అటువంటి అప్పుడు దేవుడు అభిషేకించిన వారిని దావీదు గెలిచినట్టుగా ఉంటుంది కనుక దావీదు ఏం చేస్తాడంటే సౌలు చనిపోయేంత వరకు కూడా దావీదు దూరంగా తిరిగి తన యొక్క జీవితాన్ని భక్తిని కాపాడుకుంటున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అయితే దావీదు ఒక రోజున అరణ్యములో ఉండగా తన సేవకులకు ఆహారం నిమిత్తము చూడండి నాబాలు దగ్గరికి ఒక కబురును పంపించినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఏమని పంపించాడు? 3వ వచనం నుంచి చదివినట్లయితే 4వ వచనం చదవండి. 4వ వచనం చూడండి. నాబాలు గొర్రెబొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివాళ్ళ 10 మందిని పిలిచి వారితో విట్లనెను, మీరు కర్మేలునకు నాబాలు నొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగినంతటికి క్షేమమా అని క్షేమముగా కానీ పలికి నేను చెప్పిన వర్తమానాన్ని అతనికి చెప్పండి అని పంపించాడు. నీ వద్ద గొర్రెబొచ్చు కత్తిరించేవారు ఉన్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలు ప్రాంతంలో ఉన్నంత కాలము వారు ఏదియూ కూడా పోగొట్టుకోలేదు. నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు అలాగున నేను చెప్పినట్టుగానే చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదుకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నింటినీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా దావీదు ఒక వర్తమానం పంపించాడు. ఎవరికి? నాబాలుకి. ఏమని పంపించాడు? ఇదిగో నీ కుమారుని అనుకో, నేను నీకు ఒక వర్తమానం పంపిస్తున్నాను. నీ పనివారు మా దగ్గర ఉండగా వారికి ఏ కీడు జరగకుండా నేను కాపాడాను. ఇతర శత్రువులు వచ్చి నీ పనివారి మీద దండిగా పడినప్పుడు నేను నీ పనివారికి సహాయం చేసి వారికి కూడా కాపుదల దయచేశాను. కనుక నా మీద కనికరపడి నా సేవకుల మీద కనికరపడి ఇదిగో నేను నీకు వర్తమానం పంపుతున్నాను కదా, తినడానికి ఆహారం పంపించమని దావీదు నాబాలునకు కబురు పంపించాడు. ఎవరు పంపించారు? దావీదు. అంటే అప్పటికి దేవుడు రాజుగా అభిషేకించబడినటువంటి వాడు కనుక దావీదు నాబాలు దగ్గరికి కబురు పంపించాడు. ఎందుకంటే నాబాలు ఒక పండుగ దినములో ఉన్నాడు. పండుగ దినం అంటే గొర్రె బొచ్చు కత్తిరించు సమయాలంటే అది పండుగ సమయాలు. పంట కోసేటప్పుడు ఎలాగైతే పండుగలు చేసుకుంటామో మనము, ఆ రోజుల్లో గొర్రె బొచ్చుని కత్తిరించడం కూడా ఒక పండగ చేసుకునేవారు. ఆ పండుగలో విందులు వినోదాలు చేసుకునేవారు. అలాగే అనేక మందికి భోజనాలు కూడా వారు పెట్టుకునేటువంటి సందర్భం. ప్రియమైన బిడ్డలారా, అట్టి సమయంలో వారు ఉండగా ఇక్కడ దావీదు ఒక మాట అంటున్నాడు, శుభదినమున మేము వచ్చితిమి కదా. అంటే ఇది శుభకార్యం చేసుకునే దినము కాబట్టి శుభదినమున మేము వచ్చితిమి కదా, శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకిష్టం వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదుకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నింటినీ నాబాలునకు తెలియజేసి కూర్చున్నారు. ఇక దావీదు గారు పంపించారు. ఆయన మీరు ఇక్కడ విందు చేసుకున్నారు కాబట్టి మీ పనివారికి దావీదు పరిచయం చేశాడు, సహాయపడ్డాడు కనుక తన పనివారమైన మేము వచ్చాము దావీదు గారికి తినడానికి, తన దగ్గర ఉంటే వారు తినడానికి. దావీదుకి కాదు,
తన దగ్గర ఉన్న సేవకులు సైనికులు తినడానికి 200 మందికి ఆహారముగా కొన్ని రొట్టెలను కొంత మాంసమును దయచేయమని దావీదు పంపిస్తున్నాడు అని పనివారు వచ్చి నాబాలుతో చెప్పారు. నాబాలు ఏమనాలి? అంతకుముందు నా పనివారికి సహాయం చేసిన వాడు దావీదు, దేవుడు అభిషేకింపబడినటువంటి వాడు దావీదు. దావీదే నీ కుమారుని చెప్పి నా దగ్గర సమాచారం చెప్పినప్పుడు నా క్షేమము కోరుకుంటున్నటువంటి దావీదు నా దగ్గరికి కబురు పంపించాడు కదా అని మనం ఏం చేయాలి? నాబాలు ఏం చేయాలి? వెంటనే పనివారు వచ్చి అడిగినప్పుడు ఎంతో కొంత వారికి ఇవ్వాలి. ఇవ్వకపోతే మాకు సరిపోదనైనా మాకు సరిపోయేలాగా లేవు ఇవి, మా దగ్గర లేదని చెప్పు దావీదుతో అని అనాలి. కానీ నాబాలు అంటున్న మాటలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున ఉపకారం చేసిన వారికి కూడా అపకారం చేసేటటువంటి లక్షణాలు గుణాలు ఈ రోజున కూడా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 10వ వచనం చదవండి ఒకసారి. నాబాలు దావీదు ఎవడు? యెష్షై కుమారుడు ఎవడు? తన యజమానిని మించి పారిపోయినటువంటి దాసులు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెబొచ్చు కత్తిరించే వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇత్తునా అని దాసులతో చెప్పాను. ఎంత ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నాబాలు చెప్తున్న మాట ఏంటో తెలుసండి, దావీదును కించపరుస్తున్నాడు. అందుకే ఇందాక మీకు చెప్పాను, సౌలు నుంచి దావీదు ఎందుకు పారిపోతున్నాడంటే అభిషేకింపబడిన వాడితో యుద్ధం చేయకూడదు. ముందు దేవుడు అభిషేకించిన వారిని మనం తిట్టకూడదు, అభిషేకించిన వారిని మనము దూషించకూడదు. ఎలాగంటే టీవీలో ప్రసంగాలు చేస్తూ ఉంటారు, అరే ఇదేం ప్రసంగం ఇది అని అనకూడదు. మనం కావాలితే నువ్వు చూడు, లేకపోతే మానేసి. దేవుడు అభిషేకింపబడినటువంటి వ్యక్తి ఎవరైతే దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటారో ఆ బోధించే వారిని మనము తోలనాడకూడదు. ఇష్టమైతే నువ్వు చూడడం, కష్టమైతే మానేయడు. నిన్ను చూడమని యూట్యూబ్ అడగదుగా, అడుగుతుందమ్మా. టీవీ కానీ యూట్యూబ్ కానీ, అమ్మ నువ్వు నన్ను చూడు, నువ్వు చూడకపోతే నాకు వ్యూస్ రావు, నువ్వు చూడకపోతే నాకు బాగోదు అంటదా? ఇష్టమైతే చూడు, కష్టమైతే మానే చెప్తూ ఉంటారు, వాక్య పరిచయం చేస్తూ ఉంటారు. అటువంటి వారిని కూడా టీవీలో కూడా ప్రసంగం చేసేవారిని కూడా దూషించేవారు ఉన్నారు. వీళ్ళని నిలబెట్టి ఆయన చెప్పే మాట లేదని చెప్పమంటే వీళ్ళు చెప్పలేరు. మళ్ళీ నిలబెట్టి బైబిల్ వంటి విషయాలు ఆయన చెప్పే విషయాల్లో కొద్దిగా గొప్ప చెప్పమంటే వీరు చెప్పలేరు. అందుకే దావీదు సౌలుని ఎదుర్కొనకుండా దేవుడు అభిషేకించిన వ్యక్తిని పారిపోతున్నాడు. అంతే. ఆ పారిపోతున్నటువంటి దావీదుని చూసి నాబాలు ఏమాట అంటున్నాడు చూసేయండి. నేను సంపాదించుకు తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. యజమానులు విడిచి పారిపోతున్నాడు ఎవరు? మీ దావీదు. అటువంటి వాడికి నేను ఆహారం ఇవ్వడం ఏంటి? అటువంటి వారికి నేను రొట్టెలు ఇవ్వడం ఏంటి? మాంసం ఇవ్వడం ఏంటని ఇక్కడ నాబాలు చెప్తున్నాడు. నేను సంపాదించుకున్న అన్నపానంలో నా గొర్రెబొచ్చు కత్తిరించే వారి కొరకు నేను వధించిన మాంసంను తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇస్తున్నా. నేను బొత్తిగా ఎరగని దావీదుడికి తెలవదా? నాబాలుకి దావీదు కూడా తెలుసు, అబిగేలుకి దావీదు తెలుసు. దావీదుకి అప్పటికే బోలని ఆ చుట్టుపక్కల రాజ్యాలంటే కూడా దావీదు పేరు మారుమోగిపోతుంది. దావీదు పేరు మారుమోగడానికి కారణం తెలుసండి, దావీదు గొలియాతుని చంపిన తర్వాత ఫిలిస్తీన్లు అందరూ కూడా పారిపోతున్న సందర్భంలో అనేక మందికి దావీదు గురించి తెలిసింది. నాబాలుకు కూడా తెలుసు. కానీ నాబాలు గర్వంతో మాట్లాడుతున్నాడు. దావీదు ఎవరు? యెష్షై కుమారుడు ఎవడు? ఈ రోజున గర్వం తలకెక్కితేనంట మనలో జ్ఞానం కొదువైపోతుందంట, మూర్ఖత్వం వచ్చేస్తుందంట. జ్ఞానవంతులు ఏం చేస్తారో తెలుసండి, అణిగి మణిగి ఉంటారు. లోకంలో ఒక లోకోక్తి ఉంది ఏంటండి, అన్నీ ఉన్న ఇస్తరి ఏం చేస్తుంది అంటే అండి, ఎగురుతుందా? అన్నం వేశారు, పప్పు వేశారు, కూర వేశారు, అందులో అరటిపండు వేశారు, అన్ని ఆహార పదార్థాలన్నీ ఇస్తరి నిండా ఉన్నాయి. అదేమైనా కదులుతుందా? కదలనండి. ఏమీ లేని ఇస్తరి కదులుతుందండి, ఊగుతూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుందండి. మనం కూడా ఒక్కొక్కసారి మనలో ఆ యొక్క జ్ఞానం లేకపోయినా, శక్తి లేకపోయినా, మనలో అటువంటి జ్ఞాన సంపద మనలో లేకపోయినా, వాక్యము మనలో లేకపోయినా ఒక్కొక్కసారి మనము ఎదుటి వారిని తోలనాడుతూ ఉంటాము. అది సరి అనేది కాదని బైబిల్ తెలియజేస్తుంది. నాబాలు యొక్క జీవితం అందరికీ వ్యతిరేకంగానే జీవించాడు. ప్రియమైన బిడ్డలారా,
ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే నాబాలు చెడ్డవాడు, తన ప్రవర్తన తన పేరే చెప్తుంది అతడు మూర్ఖుడు అని. కానీ అబిగయల్ని దేవుడు నాబాలుకి జత చేయడానికి కారణం తెలుసండి. చూడండి, ఒక మంచివానికి ఒక చెడ్డవాడిని దేవుడు జత చేస్తాడు. ఆడావిడ మంచిగా ఉంటే మగవాడు చెడ్డగా ఉంటాడు, మగవాడు చెడ్డగా ఉంటే ఆడావిడి మంచిగా ఉంటారు. ఒకళ్ళు మంచిగాను ఒకళ్ళు చెడ్డగాను ఉన్నవాడిని దేవుడు జత చేసి ఈ లోకంలో ఆయన పైనుంచి చూస్తూ ఉంటారు, ఎలా బతుకుతారు ఎలా అని. కనుక నాబాలు జీవితం చెడ్డది, అబిగయల్ జీవితం చాలా శ్రేష్టమైనది. ప్రియమైన బిడ్డలారా, ఈ మాట్లాడేసరికి దావీదు పంపించిన దాసులకి కోపం వచ్చింది. వెళ్ళి ఇదే మాటలు దావీదుతో వారు చెప్పారు. చూడండి, ఒక మాట చదువుతామండి. దావీదు పనివారు వెనుకకు తిరిగి దారి పట్టుకుని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేశారు. ఎవరికి? దావీదుకి ఈ మాటలన్నీ తెలియజేశారు. అంతటా దావీదు వారితో వెనుకకు వచ్చినటువంటి పనివారితో దావీదు చెప్తున్నాడు, మీరందరూ కత్తులు ధరించుకొనిడి. తర్వాత వారు కత్తులు ధరించుకొని దావీదు కూడా కత్తిని ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. 200 మందితో దావీదు బయలుదేరి యుద్ధానికి వస్తున్నాడు. ఒక విషయం జ్ఞాపకం చేస్తాను ప్రియమైన బిడ్డలారా, దావీదు ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా ఎక్కడ ఓడిపోలేదు. దావీదు ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా కానీ దావీదు గెలిచే వచ్చేవాడు. నాబాల్ దగ్గర పెద్ద పనివారు ఉండొచ్చు, నాబాల్ దగ్గర యుద్ధం చేసేవారు ఉండొచ్చు, నాబాల్ దగ్గర శత్రువులను జయించేటటువంటి శక్తి కూడా ఉండొచ్చు. కానీ ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక దావీదు ఎక్కడికి వెళ్ళినా జయము పొందుకుని తిరిగి వస్తున్న సందర్భాలు, అనేక సందర్భాలు మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాము. ఈ సంగతి పనివాడికి ఒకటి వినబడింది. ఏ సంగతి? దావీదు పనివారిని పంపడం, దావీదు పనివారిని నాబాలు వ్యతిరేకించి దూషించి పంపడం. పనివారు విని వెంటనే పరుగు అక్కడి నుంచి ఎలాగొచ్చాడంటండి, అబిగేల్ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి అబిగేల్తో చెప్తాడు. అబిగేల్ ఆడు పరిగెత్తుకొస్తుంటూ చూసి, ఎరా నాయన పరిగెత్తుకొస్తున్నావేంటి, అంత దడ వచ్చేస్తుందండి, అంత భయపడిపోతున్నావేంటి, ఏంటంటే అమ్మ కొంప మునిగిపోయిందమ్మా. దావీదు తన పనివారిని పంపిస్తే నీ భర్త మన యజమానుడు నాబాలు వారిని దూషించి పంపించాడు. దావీదు ఎవరో తెలియదు అంటున్నాడు, దావీదు గురించే తెలియదు అంటున్నాడు. అమ్మ చాలా దారుణం జరిగిపోతుంది. దావీదు యుద్ధం చేయడానికి వచ్చేస్తున్నాడు అమ్మ, 200 మందితో యుద్ధం చేయడానికి వచ్చేస్తున్నాడు. మనలో ఉన్నటువంటి మగవాళ్ళందరూ కూడా, మన కుటుంబంలో ఉన్నటువంటి పురుషులందరినీ కూడా చంపడానికి దావీదు బయలుదేరి వచ్చేస్తున్నాడు అమ్మ అని చెప్పి అబిగేల్తో చెప్తున్న సందర్భాన్ని ఇందాక మనం చదవనప్పుడు 14వ వచనం నుంచి, పనివాడు ఒకడు నాబాలు భార్యను అబిగేలు తిట్లను, అమ్మా దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకే దూతను పంపగా అతడు వారితో కఠినంగా మాట్లాడిన. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేస్తున్నారు. అమ్మారు కఠినంగా మాట్లాడాడు, అలా మాట్లాడి ఉండకూడదు. వారు మాకెంతో ఉపకారం చేసిరి. మేము పొలముల వారి మధ్యన సంచరించుతున్నంత సేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాచున్నంత సేపు వారు రాత్రింబవళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి అందరికీ వారు కీడు నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుమని ఆ పనివాడు అబిగేలుగా చెప్తున్నాడు. మేము గొర్రెల మేపుతున్నప్పుడు, మా మందలు మేపుతున్నప్పుడు మా చుట్టూ వారు కంచిగా ఉండి మాకు కాపలా కాస్తారు. రాత్రులు మేము నిద్రపోయినా కానీ వారు నిద్రపోకుండా కావలి కాస్తారమ్మా. అటువంటి మంచివారు దావీదు పనివారు వస్తే నాబాలు వారిని కించపరిచి దూషించి అవమానపరిచి వారిని పంపించాడమ్మా. దావీదు యుద్ధం చేయడానికి కత్తి పట్టుకొని వచ్చేస్తున్నాడు 200 మందితో అని చెప్పి అబిగేలుతో ఈ పనివాడు చెప్పాడు. అప్పుడు మగవాడే దేనికైనా సమర్థంగా ఉండాలి, యుద్ధానికైనా రెడీగా ఉండాలి మగవాడు. కానీ ఆడదేం చేస్తుంది, స్త్రీ ఏం చేస్తుంది అని మరి మనం అనుకోవచ్చు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున కుటుంబాలు నడిపించేది స్త్రీలే. ఎక్కడున్నా కానీ కుటుంబాలు నడిపించేది స్త్రీలే. కుటుంబంలో అత్యధికమైనటువంటి జ్ఞానం కలిగిన వారు కూడా స్త్రీలే. ఎందుకంటే మగవాడు కుటుంబాన్ని నడిపించలేడు. సంపాదిస్తాడు, సంపాదన తీసుకొచ్చి ఇంట్లో భార్యకి ఇస్తాడు. భార్య ఏం చేస్తుంది? జ్ఞానము కలిగి ఆ భార్య ఆ కుటుంబాన్ని నడిపించుకుంటుంది, పిల్లల్ని పెంచుకుంటూ ఉంటుంది.
ఏ రోజు ఏం కావాలో భార్యకే తెలుస్తుంది, కుటుంబంలో స్త్రీకే తెలుస్తుంది, భర్తకు మాత్రం తెలియదు. డబ్బులు సంపాదించి పెట్టడమే భర్త యొక్క పని. మరి ఈ స్త్రీల్లో కూడా కొంతమంది వచ్చింది వచ్చినట్టు తినేసేవారు ఉన్నారు, వచ్చింది వచ్చినట్టు దాచి రేపన్న రోజున ఎలాగుంటుందో అని రేపటి కోసం కూడా బాగు చేసుకునేవారు, దాచుకునేవారు, బాగుపడేవారు కూడా ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, అబిగయీలు యొక్క జీవితం చాలా శ్రేష్టమైనది, స్త్రీలందరికీ కూడా ఆదర్శప్రాయమైనది. అయితే ఈ స్త్రీ జీవితంలో ఒక ప్రార్థన యొక్క ఒక వరవడి ఉన్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రార్థన అంటే ఏంటో తెలుసండి, దేవునిని గణపరచడం. మొట్టమొదటిగా నీ ప్రార్థన దేవుడు వినాలంటే నువ్వు దేవుని మొట్టమొదటిగా గణపరచాలి. రెండవది నీవు పశ్చాత్తాపపడాలి. ప్రార్థన చేయడం అంటే మామూలుగా చేయడం కాదు. ఈ అబిగయీలు జీవితంలో ఈ ప్రార్థనలో ఉన్నటువంటి ఒక అంశం ఉంది. అందుకే ఈ రాత్రి మనము అబిగయీలు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునిని ప్రార్థనలో మొట్టమొదటిది ఏంటో తెలుసండి, దేవునిని గణపరచాలి. రెండవది మనము పశ్చాత్తాపపడాలి. మూడవది దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. నాలుగవది యాచన లేక విజ్ఞాపన మనము చేయాలి. అప్పుడు ఈ 4 విషయాలలో మనము జాగ్రత్తగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటే, దేవుని సన్నిధానంలో ప్రార్థనలో ఈ 4 విషయాలను కనుక మనము జోడించి ప్రార్థనలో దేవుని అడిగితే, ప్రియమైన బిడ్డలారా, దేవుడు కాదనకుండా మన ప్రార్థనను ఆలకించేవాడుగా ఉన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అందుకే మనము 35వ వచనం మొట్టమొదటిగా మనం చదువుకున్నాం కదా. 35వ వచనంలోను ఏమి రాయబడింది? అది తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను అంగీకరించి నీ మనమని అంగీకరించితిని, సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. అంటే ఆమె సమాధానంగా ఇంటికి ఎలాగెళ్ళింది? 200 మందితో కత్తులు పట్టుకొని యుద్ధం చేయడానికి దావీదు వస్తుంటే దావీదుని ఎలాగ సమాధానపరిచిందో అబిగయీలు గురించి ఈ రాత్రి మనము కొద్ది విషయాలు జ్ఞాపకం చేసుకుందామండి. ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకుంటే అబిగయీలు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుళ్ళో మనం కూడా అటు రీతిగా జీవిస్తే దేవుడు కూడా మన ప్రార్థనను మన్నించి మనకు కూడా సమాధానం దయచేస్తాడు. మనకు కూడా అబిగయీలు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, జ్ఞాన సంపదను, అటువంటి సమాధానం దేవుడు మనకు దయచేసిన సత్యాన్ని ఈ రాత్రి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనము చదువుదాం. ప్రియమైన బిడ్డలారా, 17వ వచనం నుంచి చదువుదాం. 17వ వచనం చదవండి. అయితే నా యజమానునికి అతని ఇంటి వారికి అందరికీ వాడు కీడిచ్చే నిశ్చయించున్నారు కనుక ఇప్పుడు నువ్వు చేయవలసిందని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవరైనా తనతో మాట్లాడనీయుడు అనేను. అందుకు 18వ వచనం చదువుదాం. అందుకు అబిగయీలు నాబాలుతో ఏమి చెప్పగా త్వరపడి, జాగ్రత్తగా అంటారు, 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్ధబొమ్మల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధబొమ్మ మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచున్నది. ప్రియమైన బిడ్డలారా, అబిగయీలు యొక్క తెలివి ఏంటో తెలిసింది. చంపడానికి 200 మందితో వస్తున్నటువంటి దావీదును ఎదుర్కోవడానికి ఎలాగెళ్తుంది? ఆహార పదార్థాలు తీసుకుని దావీదుని ఎదుర్కోవడానికి అబిగయీలు వెళ్తుంది. దావీదు కోరుకున్నవి అవే. దావీదు కోరుకున్నవి అవే. ఏం కోరుకున్నాడు? 200 రెట్లు కావాలి, 2 ద్రాక్షరసపు తిత్తులు కావాలి, 5 గొర్రెల మాంసమును, 5 మానికలు వేయించిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 2 అంజూరపు అడలను గార్ధం కావాలి, దయచేసి నీ దోసనికి ఇమ్మని దావీదు కబురు పంపితే నాబాలు వాటిని ఇవ్వకుండా వ్యతిరేకించాడు కనుక వాటిని ఏర్పాటు చేసుకొని అబిగయీలు బయలుదేరింది. ముందుగా ఆహార పదార్థాలని గాడిద మీద వేసి తన పనివారితో పంపుతూ ఈమె వెనకాల బయలుదేరి వెళుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 21వ వచనం చూడండి ఒకసారి. అంతకు మునుపు దావీదు నాబాలుకు కలిగిన దాని అంతటిలో ఏదీ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా
కాచుచూ వచ్చి తిని ఉపకారము నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకొని అతను కొన్న వారిలో ఒక మగ పిల్లవారినైనను తెల్లవారినప్పటికీ నేను ఉండనియ్యను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు సొత్తులు కలుగు చేయను కాక ప్రమాణము చేసి ఉండేను. దావీదు ప్రమాణం చేసి బయలుదేరిపోయాడు. దేవుని మీద ప్రమాణం చేసి బయలుదేరిపోయి నాబాలు యొక్క సంతానంలో మగవారిని అందరూ చంపేయడానికి 200 మందితో కత్తి తీసుకుని బయలుదేరి వచ్చేస్తుంటే అబిగయీలు ఏం చేస్తుందని దావీదును ఎదుర్కోవడానికి ముందుగా ఆహార పదార్థాలను పంపించి ఈమె వెనకాల వెళుతూ దావీదును కలుసుకున్న తర్వాత చెప్పినటువంటి మాటను మనము ఈ రాత్రికాల సమయం జ్ఞాపకం చేసుకుని దావీదు చెప్తున్నట్టు దావీదుతో అబిగయీలు చెప్తున్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే ఇందులో గణపరిచేటువంటి విషయం ఉంటుంది, పశ్చాత్తాపపడేటువంటి విషయం ఉంటుంది, కృతజ్ఞత చెల్లించే విషయం ఉంటుంది. అలాగే చూడండి విజ్ఞాపన యాచన కూడా ఈ సందర్భంలో ఆమె తెలియజేస్తున్నట్టుగా దావీదుతో మనము చూడగలుగుతాం. చదువుతామండి, 23వ వచనం చదువుతాం. అబిగయీలు దావీదును కనుగొని, జాగ్రత్తగా వినాలి, గార్ధబం మీద నుండి త్వరగా దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకునేను. మొట్టమొదటిగా తల వచ్చింది దావీదుకు. దావీదు ఏం చేయడానికి వస్తున్నాడు? 200 మందితో అబిగయీలు యొక్క మరి కుటుంబంలో ఉన్నటువంటి నాబాలు కుటుంబంలో ఉన్నటువంటి పురుషులందరూ చంపడానికి బయలుదేరి వస్తుంటే అబిగయీలు ఏం చేసిందండి? దావీదుని ఎదుర్కొని మొట్టమొదటిగా దావీదు కాళ్ళ మీద సాష్టాంగ పడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. చదవండి, 24వ వచనం చదువుతున్నా. నా ఏలిన వాడా, ఈ దోషము నాదనేంచుమో, నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలు ఆలకించు. మొట్టమొదటిగా తన్ను తాను తగ్గించుకుంటుంది. ఈ దోషము నాదనుకో నాయనా, తండ్రి ఈ దోషము నాదనుకో నాయనా, ఈ దోషము నా మీద అనుకో, నాదనుకో, నా మాట ఒక్కసారి ఆలకించుము. ఎవరన్నా కాదంటారండి? ముందు పాదాల మీద పడిపోయి కాళ్ళు బట్టి వేసుకుని నా మాటనైనా అంటే కాదంటారు ఎవరైనా? దేవుడు కూడా కాదండు. దేవుని దగ్గరికి వచ్చి దేవుని పాదాలు పట్టుకుని ప్రభువా నా మాట ఆలకించు, నా మనవి ఆలకించు అంటే దేవుడు కూడా ఆలకిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, నా మాట ఆలకించుము. 25వ వచనం చూడండి. నా ఏలిన వాడా, దుష్టుడని లాబానును లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటితనము అతని గుణము అంటుంది. చూడండి, 25వ వచనం నా ఏలిన వాడ అంది. మరలా 25వ వచనంలో లాస్ట్లో నా ఏలిన వాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నాయనా, నా ఏలిన వాడని దాదాపు ఇక్కడ 10 సార్లు అబిగయీలు దావీదును సంబోధిస్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ప్రియమైన దేవునిని గణపరచడం, దావీదుని ఇక్కడ అబిగయీలు గణపరుస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఎవరినైనా నువ్వు తప్పు ఒప్పుకుని గణపరిస్తే ఎవరైనా నీ మీద కనికర పడతారు. చాలామంది ఏమంటారు తెలుసా? ఆడికి లొంగు ఉండేదేటి, ఈవిడికి లొంగు ఉండేదేటి, ఆవిడకంటే నేను గొప్పవాడు కదా, ఆవిడకంటే నేను గొప్పదాన్ని కదా అని చాలామంది గర్వంతో ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, మనం ఎదుటి వారిని గౌరవించాలి. మనల్ని కించపరిచినా, మనల్ని అవమానించినా ఎదుటి వారిని మనము గౌరవించాలి. కారణం ఏంటంటే మన దేవుని బిడ్డలం కనుక. దేవుని బిడ్డలకు ఉన్నటువంటి స్వామ్యం ఏంటి తెలుసా? ఎదుటి వారిని ప్రేమించాలి, కొట్టినా ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభు వారి మీద మొక్క మీద ఉమ్మేస్తుంటే, పిడిగుద్దులు గుద్దుతుంటే, ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు వారు మౌనంగా తల వంచుకున్నాడు. ఆయన మౌనంగా తల వంచుకున్నాడు. కారణం ఏంటంటే ఆయనకి శక్తి లేక, మహిమ లేక, ప్రభావం లేక కాదు. ఎందుకు తల వంచుకున్నాడు? ఆయన ఈ లోకానికి వచ్చిందే తల వంచుకుని, నీ కొరకు నా కొరకు ఆయన సిలువ మీద మరణించడానికి. మరి ఆయనే తల వంచుకున్నప్పుడు, మొక్క మీద ఉమ్మేస్తున్నప్పుడు, వారిని క్షమించమన్నప్పుడు, మరి ఆయన బిడ్డలమైన మనము కూడా అట్టి రీతిగా క్షమించమని అడగాలిగా. మనకి గర్వం మనలో నుంచి పోవడం లేదు, మనం గర్వాన్ని తీసుకోలేకపోతున్నాం. అబిగయీలు మాత్రం తనకున్నటువంటి ఈర్ష్యను, గర్వాన్ని పక్కన పెట్టి దావీదు కాళ్ళు పట్టుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మన 26వ వచనం చూడండి. నా ఏలిన వాడా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు, నన్ను పంపించి.
ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. ఎవరు ఆపారు? ఆపింది ఎవరు? అబిగయీలే. కానీ ఎవరు ఆపారని చెప్తుంది? దేవుడే, యెహోవాయే ప్రాణహాని చేయకుండా నిన్ను ఆపి ఉన్నాడు నా ద్వారాగా. చదవండి. నీ చేయి నన్ను సంరక్షించనన్నటువంటి మాట నిజమని యెహోవా జీవము తోడు నీ జీవము తోడు అని ప్రమాణము చేయుచున్నాను. అంతా కూడా దేవుని మీద పెడుతుంది. నా ఏలిన వాడని సంబోధిస్తుంది. చదవండి. నీ శత్రువులను నా ఏలిన వాడవని నీకు కీడు చేయని ఉద్దేశించువారును నాబాలు వలె ఉందురుగాక. నా ఏలిన వాడ, నిన్నుకి ఎవరైనా శత్రువులు ఉంటే, కీడు చేయాలని ఉద్దేశం ఉంటే నాబాలు వలె మొరటగా మోటుగా ఉందురుగాక అని చెప్తుందా. చదవండి. అయితే నా ఏలిన వాడవైన నీ యొద్దకు తెచ్చినటువంటి ఈ కానుకను నా ఏలిన వాడవైన నిన్ను వెంబడించు పని వారికి ఇప్పించి నీ దాసురాలైన నన్ను నా తప్పు క్షమించుము. భర్త చేసినటువంటి తప్పును అబిగయీలు తన మీద వేసుకుంటుంది. ఎంత ఆశ్చర్యం అండి. అయినా నాయన నా ఏలినవాడా, నా ఏలినవాడంటే మా అందరికీ నీవు ఏలికైన వాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు, రాజుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు కనుక నీవు నాకు ఏలినవాడవే. మా అందరికీ కూడా ఏలికగా ఉండవలసిన వాడు రాజువే నువ్వు కనుక నన్ను క్షమించుము. నా భర్త చేసినటువంటి నాబాలు చేసినటువంటి తప్పిదమును నీవు నేను చేసినని నన్ను నీ దాసులను నా తప్పును క్షమించుమని తన మీద తన తప్పును వేసుకుంటూ నా ఏలిన వాడకు నువ్వు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతి నీకు నిచ్చును. నీవు బ్రతుకు దినములంటను నీకు అపాయము కలుగుకుండా నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడకు నీ ప్రాణము నీ దేవుడని యెహోవా యొద్ద ఉన్న జీవపు మూటలో కట్టబడును. ఎంత దావీదును హెచ్చిస్తుందంటే, నీవు దేవుని ద్వారా యుద్ధం చేయడానికి వచ్చిన వాడువు. ఒకవేళ శత్రువులు నిన్ను సంపాలని చూసినా కానీ నీ ప్రాణం ఎక్కడుందంటే, జీవపు పూట ఎక్కడుందంటే దేవుని వద్ద సంచిలో మూట కట్టబడి ఉందని సత్యాన్ని ఆ జీవపు మూటలో కట్టబడును. ఒకడు ఒడిచెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయను. ఒడిచెలలో రాయి వేసి విసిరితే ఎంత దూరం వెళ్ళిపోతుందో. ఒకవేళ శత్రువుని దగ్గరికి వస్తే నా ఏలిన వాడా, వారిని నీ దేవుడు వారిని అంత దూరము విసిరివేస్తాడు. విసిరివేయను. యెహోవా నా ఏలిన వాడకు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలు మీద అధిపతిగా నిర్ణయించిన తర్వాత నా ఏలిన వాడకు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలిన వాడుకు నీవు పగ తీర్చుకున్నందుకే గాని మనోవిసారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడుకు నీకు ఎంత మాత్రము కలుగకపోవును గాక. యెహోవా నా ఏలిన వాడుకు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దోస్తులైన నన్ను జ్ఞాపకం చేసుకోమని దావీదుతో చెప్తున్నటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన్ను తాను తగ్గించుకొని దావీదు కాళ్ళు పట్టుకుందాం. మొట్టమొదటిగా దావీదుకున్నటువంటి దేవుని కోపదలను ఇక్కడ గుర్తు చేస్తుంది, దావీదును కనపరుస్తుంది. ప్రియజనబడారా, రెండవది పశ్చాత్తాపపడడం అంటే నాబాలు చేసిన తప్పును తను మీద వేసుకుని నేనే ఆ తప్పును చేశాను అనుకో, అందుకే నన్ను క్షమించు అని దావీదు కాళ్ళ మీద అబిగయీలు పడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. మూడవ విషయం చూస్తే కృతజ్ఞత కలిగి ఉంది. నీవు ఎవరికి అపకారం చేయలే, ఉపకారమే చేస్తావు కనుక దేవుడు కూడా నీకు ఉపకారమే చేస్తున్నాడు. నీ శత్రువులను విడతలలో రాయి వేసి విసిరినట్టు దేవుడు నీ శత్రువులను అలాగే విసిరివేస్తాడు. కనుక నీవు శాంతితోనే ఉంటావు రాజా అని చెప్పి ఇవన్నీ చెప్తూ ఆఖరికి నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసులకు నన్ను జ్ఞాపకం చేసుకోమని దావీదుతో అబిగయీలు చెప్తుంటే దావీదుకి ఏం చేయాలో పాలుపాలే. దావీదు ఎలాగొచ్చాడు? కోపంతో. ఇటువంటి కోపం అండి, కనపడితే సంపేతమన్నటువంటి కోపంతో నాబాలు అబిగయీలు కుటుంబంలో ఉన్నటువంటి మగవారిని అందరూ చంపేద్దామని దావీదు కూడా ఒక కత్తి తీసుకుని 200 మంది కూడా కత్తులు చేతబట్టి
ఆ యుద్ధానికి వారు వస్తే, చంపడానికి వారు వస్తే, అబిగయీలు అడ్డపడి దావీదును ప్రాధేయపడి, దావీదుకు ప్రార్థన చేసి, దావీదుకున్న గుణగణాలను జ్ఞాపకం చేసుకుంటూ, దావీదు దేవుణ్ణి గణపరుస్తూ, నాబాలు యొక్క తప్పు నా తప్పే అని ఒప్పుకుంటూ అబిగయీలు చేసినటువంటి ఆ మనవిని దావీదు కాదనలేకపోయాడు. ప్రీతిని బట్ల దేవుడు కూడా అంటే మన జీవితాల్లో దేవునిని గణపరచాలి, దేవునిని మహిమపరచాలి, మనం పశ్చాత్తాపపడాలి. ఎలాగా ప్రభువా, నువ్వు గొప్పవాడువనైనా, మా కొరకే పరం నుంచి భూమికి దిగి వచ్చావునైనా, నీ రక్తంతో నన్ను కడిగా పవిత్రపరచావు, పరిశుద్ధపరచావు. కానీ నేను పాపిని నైనా, నేను పాపిని, నరకానికే పోతుండు, కానీ నువ్వు కాపాడడానికి కూడా నేను పోతున్నా కాదు, పరలోక రాజ్యానికి కూడా నేను యోగ్యుని కాను. యేసుక్రీస్తు ప్రభువు చిన్న ఉదాహరణ చెప్తాడు. ఇద్దరు ప్రార్థన చేయడానికి మందిరంలోకి వెళ్ళారంట. మందిరంలోకి వెళ్ళినప్పుడు ఒకడు పరిచర్యుడు, ఒకడు ఇంకొక ఆయన ఎవరండి, కనుక వారిద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్నట్టు ఏమన్నా తెలుసా, తను చేసినవన్నీ చెప్పేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? వారానికి 4 రోజులు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, కృతజ్ఞత కానుకలు కూడా ఇస్తున్నాను, నా పక్కన ఉన్నటువంటి వీడికి మళ్ళీ నేను లేకుండా ఉన్నందుకు నీకు ధన్యవాదాన్ని ప్రార్థన చేశాడు. రెండో వాడు ఏం చేశాడు? పన్నులెత్తుటకైనను ధైర్యమశాలకు రొమ్ము కొట్టుకొనుచు, ప్రభువా నేను పాపిని అన్న. ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధానం మన పాపాలు ఒప్పుకుంటే, మనల్ని తగ్గించుకుంటే, పశ్చాత్తాపపడితే దేవుడు మనల్ని క్షమిస్తున్న సత్యాన్ని అబిగయీలు దావీదుతో మాట్లాడుతున్న మాటలను బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృతజ్ఞత కలిగి దావీదును కనపరిచింది. నా ఏలిన వాడని 10 సార్లు దావీదును కృతజ్ఞతతో కనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఆ ప్రార్థన విన్నటువంటి దావీదు, ఆ మాట విన్నటువంటి దావీదు ఆఖరికి ఆమెతో చెప్తున్నటువంటి మాటను మనం చదువుకుందాం. 32వ వచనం చూడండి ఒకసారి. 32వ వచనం చదివినట్లయితే, అందుకు దావీదు, జాగ్రత్తగా వినాలి, నా ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలుకు దేవుడు యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అంటున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకు దావీదు అంటున్న మాట, నా ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయులు దేవుడు యెహోవా స్తోత్రము కలుగునుగాక. ఎందుకు పంపించాడు దేవుడు? అబిగయీలుని ఎందుకు పంపించాడు? ఎందుకంటే అక్కడ అబిగయీలు కుటుంబంలో ఎవరు కూడా చనిపోవడానికి వీల్లేదు, మొట్టమొదటి కారణం. రెండవది, దావీదు యుద్ధం చేసే వారిని సంపాదనటువంటి పాపం, అపకీర్తి కలుగకుండా దేవుడు అబిగయీలుని పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఈ రోజున మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది. ఏంటో తెలుసండి? మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నవని మీరు నమ్మండి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నవి. అందుకే ఇక్కడ మేలు ఎవరికి? అబిగయీలు ఇంటి కుటుంబానికి. ఈ మేలు జరగడానికి కారణం ఎవరు? దేవుడే. సమస్తము సమకూడి జరగడానికి సమకూర్చి దేవుడు అంత కోపముతో రగిలిపోతూ ఉన్నటువంటి దావీదుని ఎదుర్కోవడానికి దేవుడు ఏం చేశాడు? అబిగయీలుని ఏర్పాటు చేసి పంపించాడు. ప్రియమైన బిడ్డలారా, పంపించేసరికి అబిగయీలు చెప్పిన ప్రతి మాట కూడా దావీదుకు మనసులో ఎంతో పశ్చాత్తాపం కలిగేలా. ఎందుకు నేను కత్తి పట్టుకొచ్చాను? ఇటువంటి కుటుంబాలు నేను పాడు చేయడానికి వచ్చానా? అబిగయీలు ఇంటి వారులు నేను చంపడానికి వచ్చానా? నాబాలంటే మూర్ఖుడు, అతని పేరుకి తగినటువంటి గుణం, అతను లక్షణం కలిగి ఉన్నాడు. కానీ అబిగయీలు మాత్రం శ్రేష్టమైనటువంటిదని దావీదు ఇక్కడ గమనించుకుంటూ, నిన్ను పంపిన దేవుడు స్తుతింపబడునుగాక, స్తోత్రం కలుగునుగాక. 32వ వచనం, నేను పగ తీర్చుకొనకుండా ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపనందుకై నీవు ఆశీర్వాదమునొందుదువుగాక అంటున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పగ తీర్చుకోకుండా, చంపకుండా నువ్వు ఆపవే, అది నీకున్నటువంటి లక్షణం కాదు, దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి గుణం. కనుక నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. తర్వాత ఇంకొక మాట ఉంది చూడండి, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం కనబడుతుంది తెలుసండి? మనుషులమైన మనము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే,
మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధానంలో విధేయత చూపిస్తే, మనల్ని మనం తగ్గించుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మనలో ఏం కనబడుతుందో తెలుసండి, మన బుద్ధి బయటపడుతుందండి. బుద్ధి కొన్ని చోట్ల మంచి బుద్ధి బయటపడుతుంది, కొన్ని సందర్భాల్లో చెడ్డ బుద్ధి బయటపడుతూ ఉంటుంది. మంచి బుద్ధి బయటపడితే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. చెడ్డ బుద్ధి కనుక మనం బయట పెట్టుకున్నాం అనుకోండి, ప్రజలందరి ఎడల మనము దూషింపబడతాము, ద్వేషింపబడతాము. అబిగయీలు యొక్క బుద్ధి ఎటువంటిది అంటే అండి, అది మంచి బుద్ధి కింద పరిశుద్ధ గ్రంథం, నీవు ఆశీర్వాదం నొందువు కనుక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదాలు కలుగుతాయి కానీ అని దావీదు అబిగయీల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ప్రియమైన బిడ్డలారా, అబిగయీలుతో దావీదు చెప్తున్న 34 వచనం చూడండి, నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన యెడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడిని యెహోవా జీవము తోడు, తెల్లవారేలోగా నాబాలునకు మగవాడు ఒకడును విడువబడిన మాట నిశ్చయమని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకుని నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని సమాధానంగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ప్రమాదం మనకు ఎదురొచ్చినా, ఎంత ప్రమాదం మనకి ముంచుకొస్తున్నా, ప్రియమైన బిడ్డలారా, మనము దేవుని స్తోత్రించి, దేవుని మహిమపరిచి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం యాచన చేసి విజ్ఞాపన చేస్తే, ప్రియమైన బిడ్డలారా, దేవుడు మన జీవితంలో ఎటువంటి ఆపదనైనా మనలో నుంచి తప్పిస్తాడని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రియమైన బిడ్డలారా. దేవుడు చూడండి, బైబిల్లో ఉన్నటువంటి మాట ఏంటో తెలుసండి, భయపడకుండా వారు దేవునిలో నడిచారు కనుకనే వారు విజయాన్ని పొందుకున్నారు. మనం భయపడకుండా దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్తే దేవుడు సింహాల బోన్లో కానీ అగ్నిగొండంలో కానీ వారిని ఎలాగైతే తప్పించి భయపడలేదు వాళ్ళు. ఈ రోజున మనం భయపడతాం, దేవుని బిడ్డలమై ఉండి కూడా మనం భయపడతాం, విశ్వాసులమై ఉండి కూడా మనం భయపడతాం, దేవుని సన్నిధానం మనము ప్రార్థన చేస్తుండి కూడా మనము భయపడుతూ ఉంటాం. భయపడకుండా మనము ఉంటే, బెదరక భయపడకుండా మనం ఉంటే, ప్రియమైన బిడ్డలారా, సింహాలు మనల్ని ఏమి చేయవు, ఆపదలు మనం ఏమి చేయవు, అగ్నిగుండం కూడా ఏమి చేయవు, శత్రువు కూడా మన మీద ఏమి కూడా చేయలేడు. దావీదు అంత కోపంతో వచ్చాడు, అబిగయీలు మాత్రం కాళ్ళు పట్టుకుని క్షమాపణ వేడుకుంటూ ఆయన్ని గణపరుస్తూ నా దేవా నా దేవా నా దేవా అంటూ, ప్రియమైన బిడ్డలారా, నా ఏలిన వాడా అంటూ అబిగయీలు మాట్లాడిన ప్రతి మాట దావీదు ఆ కోపాన్ని విడిచిపెట్టాడు. అబిగయీలు కుటుంబం మీద జాలిని చూపించాడు. దేవుడు కూడా మనం అంతే, దేవుని సందు మనం ప్రార్థన చేయాలి, భయపడకుండా ప్రార్థన చేయాలి, విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. రాత్రి అబిగయీలు దావీదుతో చేసినట్టు ప్రార్థన, అబిగయీలు దావీదు ఎడల కలిగి ఉన్నటువంటి ప్రార్థన చూడండి. మొట్టమొదటి గణపరిచింది, తర్వాత ఆ తప్పు నాదే అని ఒప్పుకుని పశ్చాత్తాపడింది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, యాచన చేసింది, దయచేసి నేను తెచ్చిన కానుకలను స్వీకరించండి అంది. యాచన చేసింది, విజ్ఞాపన చేసింది. వెంటనే దావీదు యుద్ధం చేయడం మానేసి ఆమెను దీవించి సమాధానంగా వెళ్ళమని చెప్పి దావీదు వెనుకకు వెళ్ళిపోయినట్టుగా మనము ఈ చరిత్రలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, దేవునికి మనకి మధ్యన ఉన్నటువంటి వారధి ఏంటంటే ప్రార్థన ఒక్కటే. దేవునికి మనకి మధ్యన ఉన్నది వారధి. నుచ్చిననుకోండి, వారధి అనుకోండి, వంతెన. ఒక కాలువను దాటాలంటే వంతెన కావాలి, ఒక ఎత్తుకి ఎక్కాలంటే నిచ్చెన కావాలి. ప్రియమైన బిడ్డలారా, మరి పరలోక రాజ్యానికి మన ప్రార్థన చేరాలంటే, దేవుని దగ్గరికి మన మనవులు చేరాలంటే ప్రార్థన ద్వారాగే మన మనవులు దేవుని దగ్గరికి చేరుతూ ఉంటాయి కనుక ఈ ప్రార్థన మనకును దేవునికి వారధిగా ఉంది కనుక అన్ని విషయాల్లో మనం ప్రార్థన చేస్తూ, అన్ని విషయాల్లో దేవునికి విధేయత చూపిస్తూ మనం ముందుకు వెళ్తూ అబిగయీలులాగా దీవింపబడ్డానికి, అబిగయీలులాగా మనము ఆశీర్వదింపబడ్డానికి, మన బుద్ధి ఈ విషయంలో మనం దీవించబడ్డానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ప్రేమల తండ్రి, కృపగల దేవాంధ్రమనైనా మరింతవరకు కూడుకులో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ వాక్యమని నీ పిరిబిడ్డలు ఇదిగో ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ఆశీర్వదింపబడ్డానికి కృప చూపించండి నైనా. యుద్ధం చేయడానికి నేను ప్రభా కత్తి చేత నైనా ప్రభు నశింప చేయడానికి వస్తున్నటువంటి దావీదును ప్రభా
అబిగయీలు ప్రభు ఎంతో జ్ఞానముతో తెలివితో ప్రభునైనా దావీదును ఎదుర్కొని ప్రభు దావీదు కాళ్ళ మీద పడి దావీదుని గణపరిచి దావీదుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తన భర్త చేసినటువంటి నాబాలు చేసినటువంటి తప్పును పాపాన్ని తన మీద వేసుకుని ప్రభు తన్ను క్షమించమని తన్ను తగ్గించుకుని ఇదిగో ప్రభు మరి దావీదుని వేడుకున్నప్పుడు దావీదు ఆమె ప్రార్థన ఆలకించి ఆమె మనవుని ఆలకించి సమాధానాన్ని ఆశీర్వాదాన్ని ఆమెకు దయచేసినట్టుగా నీ పరిశుద్ధ గ్రంథాలు మేము చూస్తున్నాం తండ్రి. నిజమనైనా ఈ రోజున మేము తగ్గించుకుంటే నీ సన్నిధానంలో మేము ప్రభు దీవింపబడతామనైనా మమ్మల్ని మేము ప్రభు తగ్గించుకుని నీ సన్నిధానంలో నీ పాదాల చెంత మేము ప్రార్థించినప్పుడు నేను గణపరిచినప్పుడు ప్రభు మేము పశ్చాత్తాపడినప్పుడు తండ్రి మా జీవితాలు గొప్ప అద్భుత కార్యాలు చేసే గొప్ప దేవుడువు. ఇదిగోనైనా ప్రభు అబిగయీలును ఎలాగైతే ప్రభు సమాధానంతో దావీదు ఇంటికి వెళ్ళమని చెప్పాడు, మా జీవితాల్లో కూడా ప్రభు అట్టి సమాధానం కలిగించడానికి నీవు చూస్తున్నావు తండ్రి. అట్టి ప్రార్థనలు యాచనలు కూడా మేము కూడా చేసి మీ సన్నిధానంలో నేను వినయంతో విధేయతతో భక్తితో నేను ప్రభు మీ వద్ద ప్రభు మేము ఆశీస్సులు ఆశీర్వాదం పొందుకునే భాగ్యం కూడి వచ్చిన సంఘానికి సంఘ బిడ్డలకి మీరు జ్ఞాపకం దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ రాత్రి ఎవరైతే ప్రార్థన అవసరాలు కోరి నీ సన్నిధానానికి వచ్చి ఉన్నారు వారి ప్రార్థన అవసరాలు తీర్చండి. ఇరుకులు ఉన్న వారిని విడిపించండి, ఇబ్బందులు ఉన్న వారిని విడిపించండి, అనారోగ్యంతో ఉన్న వారిని విడిపించండి, ఆర్థిక పరమైన ఇబ్బందులతో కొట్టుమాడుతున్న ప్రతి ఒక్క బిడ్డను ఈ రాత్రి ప్రభునైనా మీరు దర్శించండి. వారికి ఉన్న ప్రతి విధమైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగించి మేలుతో నీ బిడ్డలను ప్రభు నింపండి తండ్రి. ఇదిగో ప్రభు ఎవరి కుటుంబాలు అయితే సంతోషం లేదో సమాధానం లేదో ప్రభునైనా ఆ కుటుంబాలలో సంతోషాన్ని సమాధానం దయచేయండి. ఏ కుటుంబంలో అయితే నేను ప్రభు సాతానుగాడు ఆనందాన్ని తీసివేస్తాడో ప్రభునైనా ఈ రాత్రి ఆ బిడ్డల కుటుంబాలలో ప్రభు ఆనందాన్ని దయచేయండి తండ్రి. ఏ కుటుంబాల్లో అయితే నేను ప్రభు మనశ్శాంతి లేకుండా ప్రభు సాతానుగాడు వారి కుటుంబాలు వెరిపిస్తున్నాడు, భర్తను బట్టి భార్యలను భార్యను బట్టి భర్తలను ప్రభు నేను వాడు వెరిపిస్తున్నాడు, తల్లిదండ్రులను బట్టి పిల్లలను బట్టి తల్లిదండ్రులను వాడు ఏదైతే ప్రభు ఇబ్బంది బట్టి ఏడిపిస్తున్నాడు ప్రభు ఈ రాత్రి ప్రభు వారందరికీ నేను ప్రభు శాంతిని సమాధానాన్ని ప్రభు నీ సన్నిధానపు ఆశీర్వాదాలను వారికి దయచేయండి. ఈ రాత్రి ప్రభు నీ బిడ్డల పైన ఆత్మీయ వర్షమును కుమ్మరించండి, మీ ఆత్మ వరములతో నింపండి ప్రభునైనా. ఇదిగో ప్రభు మరి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారికి వారికి కూడా ప్రభు మీ కాపుదల దయచేయండి తండ్రి. మీ ఆశీస్సులు ఆశీర్వాదాలు నిండుగా మెండుగా వారి కుటుంబంలో వారి బిడ్డల ఏడల వారి భర్తల ఏడల వారి యొక్క నైనా ప్రభు జీవనంలో కూడా ప్రభు మీరు దయచేయండి తండ్రి. ఈ రాత్రి ప్రభు నటి రీతిగా నేను ప్రభు అబిగయీలును దీవించినట్టుగా ప్రభు నీ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని ఇదిగో ప్రభు మా ముందున్నటువంటి నేను ప్రభు కాలాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారమంతా కాపాడిన దేవా ప్రభు రేపు పునరుద్ధానపు పండుగలో మరొక్కసారి మేము ప్రవేశించి నీ సన్నిధానంలో మోకరించి నిన్ను స్తుతించి నేను గణపరిచి మహిమపరిచి నీవిచ్చిన ఆశీస్సులు పొందుకునే భాగ్యం మరొకసారి నీ బిడ్డలకు దయచేయమని ఇదిగో నేను ప్రభు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం, చేతి పని లేని వారికి చేతి పని ప్రభు నేను ఈ రాత్రి కాల సమయం మందు వారికి దయచేయండి తండ్రి. ఆదాయం లేని వారికి ఆదాయము ఇదిగో ప్రభు నేను గృహిణులుగా ఉంటూ గృహత్వం చేస్తున్నటువంటి నీ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాలను చక్కగా ఎలా పెంచుకోవాలో ఎలాగ వారిని బ్రతికించుకోవాలో ప్రభు ఈ లోకంలో జ్ఞానముతో తెలివితేలగా జీవించాలో అబిగయీలును బట్టి నేను ప్రభు వారు నేర్చుకోవడానికి నేను నీ కృప చూపించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకుని వివాహం కావాల్సిన బిడ్డల వరకు మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను వారికి వివాహం జరగడానికి కృప చూపించండి. చదువుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న చదువులో మీరు చూడకుండాని యవనస్తులనే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న యవన ప్రాయంలో నీ కాడిపోయిన కృప చూపించండి. చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారికి నేను మంచి ఆరోగ్యం శక్తిని బలంలో దయచేయండి. ఈ రాత్రి ఎవరైతే ప్రభు నీ వాక్యముని విన్నారో ఎవరైతే నీ వాక్యమును ప్రభు నేను వినగలిగారో ప్రభు వినగలిగిన వారు ధన్యులు అన్నావు కదా తండ్రి. అట్టి నీ వాక్యపు ధన్యత నీ సన్నిధానపు ఆశీర్వాదాలు ప్రభు ఆ బిడ్డలకు దయచేయండి. రేపటి దినమున మరల ఇటు రీతిగా కూడుకుని మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని కనపరిచేంత వరకు మీ కాపుదలు దయచేదురుగా కానీ చేసిన ప్రార్థన పాదచాన్ని చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే ప్రభేశ రక్తమే ఇచ్చే యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునగాక. ఆమేన్. ఆమేన్.